అందరికీ నమస్కారం. ఇంగ్లీష్ గ్రామర్లో మనలో చాలామందికి ఈచ్, ఎవ్రీ అన్న పదాలు వాడేటప్పుడు కొంచెం కన్ఫ్యూషన్ వస్తుంటుంది కదా. కానీ అసలు విషయం ఏంటంటే ఒకే ఒక సింపుల్ రూల్తో ఈ కన్ఫ్యూషన్ మొత్తాన్ని క్లియర్ చేసేయొచ్చు. మరి ఈ రోజు మనం ఆ రూల్ ఏంటో చూసేద్దాం. సరే, ఒక్కసారి ఈ వాక్యం చూడండి. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ టాలెంటెడ్. వినడానికేదో తేడాగా అనిపిస్తుంది కదా. నిజానికి ఇది చాలా కామన్గా చేసే ఒక మిస్టేక్ అన్నమాట. అసలు ఈ తప్పు ఎందుకు జరుగుతుంది, మరి దాన్ని సరిగ్గా ఎలా చెప్పాలి, ఇప్పుడు చూద్దాం. సరే, ఇక ఆ కన్ఫ్యూజన్కి చెక్ పెట్టే ఆ సింపుల్ రూల్ ఏంటో చూసేద్దామా? ఇదిగోండి, ఇదే ఆ రూల్. చాలా సింపుల్. ఈచ్ అయినా ఎవ్రీ అయినా ఈ రెండు పదాలు ఎప్పుడూ సింగ్యులర్, అంటే ఏకవచనమే. దాని అర్థమేంటంటే వాటి తరువాత వచ్చే వర్బ్, అంటే క్రియ కూడా ఎల్లప్పుడూ ఖచ్చితంగా సింగ్యులర్లోనే ఉండాలి. ఈ పాయింట్ చాలా ముఖ్యం. ఎప్పుడూ సింగ్యులర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రూల్ అయితే తెలిసిందే. మరిది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో కొన్ని ఉదాహరణలతో చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఈ ఉదాహరణలు మనం ఈ సోర్స్ నుండి తీసుకున్నాం. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇప్పుడు ఈ రెండు ఎగ్జాంపుల్స్ని జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ది, ఈచ్ స్టూడెంట్ ఈజ్ వెరీ టాలెంటెడ్. ఇది సింపుల్గా ఉంది. కానీ రెండోది చూడండి, ఈచ్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఈజ్ వెరీ టాలెంటెడ్. ఇక్కడ స్టూడెంట్స్ అని ప్లూరల్ ఉంది కదా, అయినా కూడా మనం ఆర్ అనకుండా ఈజ్ అనే వాడాం. ఎందుకంటే మన రూల్ ప్రకారం సబ్జెక్ట్ స్టూడెంట్స్ కాదు, ఈచ్. సో రెండు కేసుల్లోనూ ఈచ్ తర్వాత సింగులర్ వర్బ్ ఈజ్ వచ్చింది. చూసారా రూల్ ఎంత పర్ఫెక్ట్గా అప్లై అయ్యిందో? ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చూద్దాం. మనం ఇందాక చూసిన ఆ రెండు వాక్యాల్లోనూ ఈచ్ అనే పదం ఉంది, కానీ అది రెండు వేరువేరు గ్రామర్ రోల్స్ ప్లే చేస్తోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మొదటి వాక్యం ఈచ్ స్టూడెంట్లో ఈచ్ అనే పదం స్టూడెంట్ అనే నౌన్ గురించి చెప్తోంది, కాబట్టి ఇక్కడ అది ఒక యాడ్జెక్టివ్, అంటే విశేషణం. ఇక రెండో వాక్యం ఈచ్ ఆఫ్ మై స్టూడెంట్స్లో ఈచ్ అనే పదం ఒక నౌన్కి బదులుగా వాడుతున్నాం, కాబట్టి ఇక్కడ అది ఒక ప్రొనౌన్, అంటే సర్వనామం. కాని అసలు మ్యాటర్ ఏంటంటే అది యాడ్జెక్టివ్ అయినా ప్రొనౌన్ అయినా మన మెయిన్ రూల్ మాత్రం మారదు. ఈచ్ తర్వాత ఎప్పుడు సింగులర్ వర్బ్ మాత్రమే రావాలి, అంతే. సరే, ఇంతకీ మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవలసిన మెయిన్ పాయింట్ ఏంటి? ఇది చాలా ముఖ్యం. బాగా గుర్తుంచుకోండి. ఈచ్ అనే పదాన్ని ఒక వాక్యంలో అడ్జెక్టివ్గా వాడినా, ప్రొనౌన్గా వాడినా, దాని ఫంక్షన్ ఏదైనా సరే దాని తర్వాత వచ్చే వర్బ్ మాత్రం ఎల్లప్పుడూ సింగులర్లోనే ఉండాలి. అంటే ఈజ్, వాజ్, హ్యాజ్ లాంటి వాడాలి. అంతేకాని ఆర్, వర్, హ్యావ్ లాంటి ప్లూరల్ వర్బ్స్ అస్సలు వాడకూడదు. ఇదే అసలు కీ పాయింట్. చూశారు కదా, ఎంత చిన్న రూల్ అయినా సరే మన రాతలో, మాటలో ఎంత క్లారిటీని తీసుకొస్తుందో. ఇది ఆలోచిస్తే ఒక ప్రశ్న వస్తుంది. ఇలాగే చిన్నవే అయినా మన కమ్యూనికేషన్ మీద పెద్ద ఇంపాక్ట్ చూపించే ఇలాంటి గ్రామర్ రూల్స్ ఇంకా ఏమైనా ఉన్నాయంటారా?